వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. పిల్లల కెరియర్ బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అన్న ఆలోచన కావచ్చు, లేదు అంటే పేరెంట్స్ ఒక దగ్గర వర్క్ చేస్తూ పిల్లలు చదవాలి అనుకున్న స్కూల్ ఇంకొక ప్లేస్లో ఉండటం కారణంగా అయి ఉండొచ్చు, పిల్లల్ని హాస్టల్లో ఎక్కువగా వేస్తూ ఉన్నాం వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. అయితే హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ముఖ్యంగా గుర్తించవలసిన విషయాలు ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశం గురించి ఇవాళ క్లియర్గా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు హాస్టల్ లైఫ్ అనేది పెరిగిపోయిందండి. పేరెంట్స్ ఒక దగ్గర ఉంటున్నారు, పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి అని చెప్పి వీళ్ళని హాస్టల్లో ఉంచుతూ ఉన్నారు. సో పిల్లల్ని హాస్టల్లో ఉంచుతున్నప్పుడు పేరెంట్స్ ముఖ్యంగా నోటీస్ చేయాల్సినవి కానీ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏంటండి? దీనికన్నా ముందు అసలు ఎందుకు హాస్టల్లో వేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. అవును, ముందుతో కంపేర్ చేస్తే ముందు ఓన్లీ ఇంటర్ నుంచో లేకపోతే ప్రొఫెషనల్ కోర్సెస్ చదివేటప్పుడు మాత్రం హాస్టల్స్ కి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ అయిపోయిందండి, చిన్న చిన్న పిల్లల్ని కూడా హాస్టల్లో స్టాండర్డ్ నుంచి కూడా వేస్తున్నారు. ఒక్కొక్కరు 6th నుంచి అట్లా చెప్పలేం, ఒక్కొక్కరు 10th తర్వాత అలా వేస్తున్నారు. ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండటం వల్ల కూడా ఇలా వేయడానికి సిద్ధపడుతున్నారు. ఏంటంటే పేరెంట్స్ ఒక సన్మార్గంలో పిల్లల్ని పెట్టలేనప్పుడు, వాళ్ళ కోసం టైంని ఇన్వెస్ట్ చేయలేనప్పుడు, స్పెండ్ చేయలేనప్పుడు హాస్టల్లో వేయడం అనేది మంచి పద్ధతే. కాకపోతే ఇప్పుడు పాతకాలంలో ఒక గురుకులాలని ఉండేవి. అవును, ఒక 7 to 14 years వరకు గురుకులాల్లో పెట్టేవారు. ఎందుకంటే అది మైండ్ ఎదిగే వయసు అనమాట. అది అంటే వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి, లోకజ్ఞానం, ప్రపంచ జ్ఞానం తెలిసి చెప్తే కూడా అర్థం చేసుకునే వయసు, అన్నీ నేర్చుకునే వయసు. కాబట్టి గురుకులాల్లో ఆ ఏజ్లో వేసేవారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో హాస్టల్లో వేయొచ్చు. అయితే మన షార్ట్ పీరియడ్స్ కూడా చూసుకోవచ్చు. ఒక 1 year హాస్టల్లో పెట్టచ్చు. అంటే గురుకులాలు ఉంటాయి, గురుకులాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఒక 1 year మనం వేయలేకపోయినా కూడా ఒక 1 month సమ్మర్ క్యాంప్స్ అని ఉంటాయి. 15 days, 1 month. ఒక మనం పిల్లలు నెక్స్ట్ వేస్తే ఉండగలుగుతారా లేదా, ముందు ఇది శాంపిల్ చూద్దామని అనుకుంటే కనుక ఒక 15 days, 1 month వాళ్ళని గురుకులాల్లో పెట్టచ్చు. ఓకే, ఒక సమ్మర్ క్యాంప్స్ ఉంటుంటాయి కదా, అప్పుడు వాళ్ళు మంచి మంచి విషయాలు నేర్పుతుంటారు, మంచి ఫుడ్ ఇస్తారు, టైంకి లేపటం. ఒకవేళ బద్ధకస్తులు పిల్లలు ఎవరైనా ఉంటే మార్నింగ్ లేవలేకపోతారు, ఎప్పుడు ఆటల్లో ఉంటుంటారు. ఏ టైంకి ఏది ఎంత టైం చేయాలో తెలియని పిల్లలు ఉంటారు. ఆటల్లో ఉంటే ఆటల్లోనే వాళ్ళందరూ డిసిప్లైన్డ్గా అంత ఒక క్రమ పద్ధతిలో పెడతారు. కాబట్టి ఒక శాంపిల్ కోసము 15 days, 1 month కూడా పెట్టచ్చు. ఓకే, అది అయిన తర్వాత మన హాస్టల్లో పెట్టాలి అని అనుకుంటే పేరెంట్స్ ఏం చేయాలంటే ఒక మంచి హాస్టల్స్ని సెలెక్ట్ చేయాలి. వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత అది కూడా ఒక ఫైనల్గా ఒక 2-3 మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఎన్నో చూస్తాం కదా, మన బడ్జెట్ చూసుకుంటాము, మనకు కాస్త దగ్గరగా ఉన్నది చూసుకుంటాము. అక్కడ స్కూల్లో టీచర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరైనా సరే వాళ్ళ ప్రవర్తన తీరు, వీళ్ళ పిల్లల యొక్క కెరీర్ బిల్డప్ చేసే విధానం బాగుందా, ఇవన్నీ మనం చూసుకుంటాం కదా. ఇంకా ప్రతి దాంట్లో కూడా మంచి చెడులు ఉంటూనే ఉంటాయి. ఎక్కువ మంచి ఏ హాస్టల్లో అయితే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒకటే దారి. ఓకే, ఎందుకంటే పెట్టవలసిందే కదా. సో దానికంటే ముందు పిల్లలకి ఏం చెప్పాలి అంటే పేరెంట్స్, ఇక్కడ ఉంటే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, నువ్వు చదువుకోలేకపోతున్నావు, మేమిద్దరం జాబ్ చేస్తున్నాము, ఎప్పుడో వస్తూ ఉంటాము, మీకు సరిగ్గా చూసుకోలేకపోతున్నాము, మీ కెరీర్ పాడవుతుంది, ఇంట్లో కూర్చుంటే టీవీలు చూడడము, లేకపోతే అల్లరి చేయడము, హోంవర్క్ చేయలేకపోవడము, మేము టైంకి వచ్చి చూడలేకపోవడము, మీ కెరీర్ పాడైపోతుంది కదా. మీ కెరీర్ బాగుండాలి అని అంటే హాస్టల్లో ఉంటే బాగుంటుంది. ఎందుకు హాస్టల్లో ఎలా ఉంటుంది అని అంటే అక్కడ మీకు టైం ప్రకారం మంచిగా అన్నీ చూస్తారు. మీరు ఏదైనా ఫర్దర్గా ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మీరు తీసుకోవాలి, లేదు ఒక క్రికెట్లో మీరు ఒక ఎక్స్పర్ట్ అవ్వాలి, ఒక చెస్ ఆటంలో ఎక్స్పర్ట్ అవ్వాలి, ఒక మంచి ప్లేయర్గా తయారవ్వాలి, లేదు ఒక మంచి ఆర్ట్ నేర్చుకోవాలన్నది, ఇవన్నీ మంచి మంచి హాస్టల్స్లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కట్టే ఫీజులు కూడా తక్కువేం కాదు కదా, లక్షల్లో. మరి అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఏది చేయాలంటే, ఏది తినాలంటే అన్నీ ఉంటాయి, కానీ చదవాల్సిందే. అక్కడ డిసిప్లిన్కి మనము ఉండాల్సిందే. వాళ్ళు చెప్పినట్టు ఆ రూల్కి మనం ఒబే చేయాల్సిందే. అవి చేస్తూ మీకు ఏది కావాలో నేర్చుకోవచ్చు. ఇంకా మీది గ్రోయింగ్ ఏజ్,
మీరు మంచిగా తినాలి, మంచి పర్సనాలిటీ బిల్డప్ అవ్వాలి బాడీ. తర్వాత మీరు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దీనికి అంతటికీ హెల్తీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. వెరీ ట్రూ. అప్పుడు అటువంటి హాస్టల్స్లో మీకు పిచ్చి పిచ్చి ఫుడ్ ఏం పెట్టరు. మన దగ్గర ఇంత డబ్బు తీసుకుంటున్నప్పుడు మనకన్నా మంచి ఫుడ్డే పెడతారు. అది మేము పెడతాము, కానీ టైంకి మేము పెట్టలేకపోతున్నాం కదా, మిస్ అయిపోతుంది. వాళ్ళు 4 o'clockకి ఈవినింగ్ 4:30కో స్నాక్స్ అంటే ఆ టైంకి మనం అక్కడ పెట్టేస్తారు. మనం వెళ్ళి అటెండ్ అవ్వాల్సిందే, అక్కడ తీసుకోవాల్సిందే, తినాల్సిందే. అందులో వాళ్ళు ఏంటంటే ప్రోటీన్ ఫుడ్, మంచి పోషక పదార్థాలు కస్టమైజ్ చేసి ఇస్తారు, రోజుకొకటి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ టైంకి అనేది మీ బాడీలో ఒక ఫుడ్, ఒక మెడిసిన్ చూడండి ఈ టైంకి వేసుకోమంటారు. అది ఎందుకు, రోజు బాడీ ఆ మెడిసిన్కి అలవాటు పడినప్పుడు మనకున్నటువంటి ఆ కంప్లైంట్ తగ్గుముఖం పడుతుంది. ఈ రోజు మార్నింగ్ వేసుకుని రేపు ఆఫ్టర్నూన్ వేసుకుని ఎల్లుండి నైట్ వేసుకుంటే ఆ మందు పనిచేయదు. అలాగే ఒకే టైంకి కనుక ఒక ఫుడ్ మన బాడీలో పడుతూ ఉంటే ఆ బాడీ మంచి గ్రో అవుతూ ఉంటుంది, అలాగే హెల్దీగా తయారవుతుంది. ఆటల టైంలో మీరు ఆటలు ఆడుకోవచ్చు. మీరు ఏమి అవ్వాలనుకున్నారో అది అయ్యే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఈ టీవీలో మీరు ఏం చూడాలంటే అక్కడ టీవీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్, అప్పుడప్పుడు దాంట్లో మీరు ఏం చూడాలో అవే వాళ్ళు మీకు చూపిస్తారు. ఒక మంచి ఆటలు చూపించవచ్చు, ఒక మంచి కార్టూన్ మూవీ చూపించవచ్చు, లేకపోతే అవతార్ లాంటి పిక్చర్స్ మూవీస్ ఏమైనా చూపించవచ్చు, లేదా ఇంకా మంచి మంచి మూవీస్ ఉంటాయి అలాంటివి చూపిస్తారు. ఇంట్లో ఉంటే మీరు ఏది పడితే అది చూస్తారు కదా, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారు ఇంటి దగ్గర అంటే మీరు చెడిపోకుండా ఒక సక్రమమైన మీకు పాత్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది. అలాగే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు కదా, మీరు ఏదైనా సరే మనసు విప్పి ఫ్రెండ్స్కి చెప్పుకోగలుగుతారు. తర్వాత ఏంటంటే ఈ ఎన్ని సంవత్సరాలు అయితే మీరు హాస్టల్లో ఉన్నారో అది ఈ చైల్డ్హుడ్ టైం, ఈ చిన్న వయసులో మీరు ఎన్ని సంవత్సరాలు అయితే హాస్టల్లో ఉండి ఒక ఫ్రెండ్షిప్ అయితే చేస్తారో, ఒక 4-5 సంవత్సరాలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ నుంచి అనుకుందాం, లేకపోతే 6th క్లాస్ నుంచి అనుకుందాం, ఒక 5 years ఈ ఏజ్లో మీకు ఏమంటారు పరిచయమైన స్నేహాలు లైఫ్ చివరి వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చిన్ననాటి విషయాలన్నీ మీరు పక్కన ఉండి పంచుకున్నారు. ఒకే రూమ్లో కూడా ఉండొచ్చు ఆ ఫ్రెండ్స్, లేదా పక్క రూమ్లో ఉండొచ్చు. వీళ్ళు మీకు లైఫ్ అంతా కూడా చిన్ననాటి ఫ్రెండ్స్, చాలా మంచిగా మెమరీస్ మిగులుతాయి మీకు. తర్వాత మంచి చెడు మీరు ఒకరికొకరు చెప్పుకోవాలంటే కూడా ఆ ఫ్రెండ్ అనేవాడు ఒకడు మిగులుతాడు. మరి సైకలాజికల్గా వీళ్ళు పేరెంట్స్ని మిస్ అవుతున్నామని అట్లా ఏదన్నా వాళ్ళకి ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందండి? ఇంపాక్ట్ అంటే విజిటింగ్స్ ఉంటాయి వీళ్ళకి, 15 daysకి ఒకసారో, వీక్లీ వన్సో, మంత్లీ వన్సో ఉంటాయి. దీనికన్నా బిఫోర్ పేరెంట్స్ చెప్పి పంపిస్తున్నారుగా, ఇదే నేను చెప్తున్నది. ఇవన్నీ మీకు అక్కడ దొరుకుతాయి. మీరు హాస్టల్లో ఉంటున్నామని అనుకోవద్దు. మీ అదృష్టం బాగుంటే మంచి మంచి హాస్టల్స్ మీకు దొరుకుతాయి ఉండడానికి. మీరు మంచిగా ఏది నేర్చుకోవాలన్నా, ఒక మంచి ఎడ్యుకేషన్ నేర్చుకోవాలన్నా, ఏదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ నేర్చుకోవాలన్నా మీకు ఇది ఒక మంచి అవకాశం. మీ అదృష్టం బాగుంటే మీకు ఒక మంచి హాస్టల్ దొరుకుతుంది మీ కెరీర్కి అని చెప్పాలి. సో ఇవన్నీ కూడా నోటీస్ చేసుకొని పిల్లల్ని ప్రిపేర్ చేసి వీళ్ళు ఒక హాస్టల్లో జాయిన్ చేసే ముందు అన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని పిల్లల్ని అక్కడ జాయిన్ చేయాలి. మీకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఏదైనా మంచిది క్రికెటో, స్విమ్మింగో, ఏదైనా సరే మీరు ఏది నీకు ఇష్టం ఉందో, ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుకున్నావో అది కూడా నువ్వు అక్కడ దొరుకుతుంది. ఇక్కడైతే దొరకకపోవచ్చు. ఇవన్నీ చెప్పాలి. అప్పుడు వాళ్ళు సిద్ధపడతారు హాస్టల్కి వెళ్ళడానికి. ఎప్పుడు చూసినా వీళ్ళు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారు, మనకు అదే బాగుందని ఫిక్స్ అయిపోతారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఒక హాస్టల్కి వెళ్ళే ముందు ఆ హాస్టల్స్ ఏవైతే సెలెక్ట్ చేశారో అవి వీళ్ళకి కూడా చెప్పాలి. వీలైతే బిఫోర్ దట్ ఒకసారి విజిట్ చేయాలి. ఈ హాస్టల్ నీకు నచ్చిందా, ఈ హాస్టల్ నచ్చిందా, ఈ హాస్టల్ నచ్చిందా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక సూపర్వైజర్ ఉంటాడు, ఒక వార్డెన్ ఉంటాడు, లేకపోతే కన్సర్న్డ్ ఒక టీచర్ ఎవరైనా ఉండొచ్చు, ఆవిడ రిసీవ్ చేసుకుని ఉండొచ్చు వీళ్ళని. ఫస్ట్ లుక్ వీళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు, కనెక్ట్ అవ్వచ్చు. నాకు ఈ స్కూలే బాగుంది అనొచ్చు. వాడు ఇష్టమైందని అన్న దాంట్లోనే మీరు పెట్టండి. ఓకే, ఇష్టంగా చదువుకుంటాడు, వాళ్ళ కెరీర్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా పేరెంట్స్కి అర్థమయ్యేలా సవివరంగా తెలియచేశారండి. నమస్కారం. నమస్కారం.